ఇంగ్రీడియంట్స్ చెప్పండి ఏమేం కావాలి. బోన్లెస్ చికెన్, బ్రెడ్ పౌడర్, ఆలు, గరం మసాలా, కారం, ఆనియన్స్, జీరా పౌడర్, కొత్తిమీర, గ్రీన్ చిల్లీ, సాల్ట్, పెప్పర్ పౌడర్, కార్న్ ఫ్లోర్. ఓకే అండి, సో స్టార్ట్ చేద్దామా మరి? ఓకే. సో చెప్పండి ఎలా చేయాలి చికెన్ కట్లెట్? చికెన్ కట్లెట్ ఫస్ట్ మనము చికెన్ ముందే ఉడికించుకోవాలండి. కొంచెం సాల్ట్, పెప్పర్ పౌడర్ వేసి ఓకే దీన్ని మనం ఒక బౌల్లో తీసుకొని స్మాష్ చేయాలి. ఓకే. సో తెలంగాణ స్టైల్ చికెన్ కట్లెట్ అన్నారు కదా, సో తెలంగాణ స్టైల్లో చేస్తున్నాం అంటే సో ఏ రకంగా అంటే బాగా స్పైసీ ఉంటుందనా ఏంటి, ఫ్లేవర్స్ ఎక్స్ట్రా స్పైసెసా? తెలంగాణ స్పైసీ కొంచెం ఎక్కువనే తింటారండి, మేమైతే ఎక్కువ తింటాం. అవునా? బాగా స్మాష్ చేసుకోవాలండి చిన్న చిన్నగా. మనం ముందే ఉడికించినాం కాబట్టి తొందరగా అయిపోతుంది. సో మీరు చికెన్తో ఏమేమి వెరైటీస్ చేస్తారండి ఇంట్లో? చికెన్ పకోడీ, చికెన్ కట్లెట్, చికెన్ గ్రేవీ కర్రీ, చికెన్ ఫ్రై. సో ఇంట్లో అందరికి ఫేవరెటా చికెన్? చికెన్ నాన్ వెజ్ ఫేవరెట్. సో సండే వచ్చిందంటే ఏం స్పెషల్స్ ఉంటాయి మీ ఇంట్లో? చికెన్ బిర్యానీ, మటన్ కర్రీ ఎక్కువ, అంటే జవారీ రోటీ ఎక్కువ చేస్తాం. జొన్న రొట్టెలు. తర్వాత ఆలు వేసుకో. సో ఇది కూడా కట్లెట్ డీప్ ఫ్రై అన్న? డీప్ ఫ్రై. సో మనం ఆయిల్ పెట్టాలి. సో నెక్స్ట్ స్మాష్ చేసిన ఆలు వేస్తున్నారా? స్మాష్ చేసిన ఉడకబెట్టింది. సో ఆలు ఉడకబెట్టేటప్పుడు ప్లెయిన్ గా ఉడకబెట్టారండి, మళ్ళీ దాంట్లో ఏమైనా యాడ్ చేశారా స్పైసెస్? ఏం లేదండి, బాయిల్డ్ పొటాటోస్. చికెన్ మాత్రమే కొంచెం పెప్పర్ పౌడర్, సాల్ట్ వేసాను. తర్వాత ఆనియన్స్, తర్వాత చిల్లీస్. ఓకే. తర్వాత కారం పొడి. తర్వాత జీరా పౌడర్. ఓకే. గరం మసాలా. తర్వాత పెప్పర్ పౌడర్. కొత్తిమీర. తర్వాత మనకు రుచి సరిపడా సాల్ట్. ఓకే. కొంచెం బైండింగ్ కోసం బ్రెడ్ పౌడర్. సో మీ కిడ్స్ ఇద్దరిలో ఉన్న స్పెషల్ క్వాలిటీస్ ఏంటి? మీ అబ్బాయిలో ఏంటి స్పెషల్ క్వాలిటీ, మీ అమ్మాయిలో ఏంటి? మా అబ్బాయి చాలా ఫాస్ట్ అండి. ఫాస్టా? గేమ్స్ లో బాగా ఇంట్రెస్ట్, పాప డ్రాయింగ్ లో ఇంట్రెస్ట్. ఓకే. సో ఇద్దరి గోల్స్ ఏంటి? పెద్దగా అయిన తర్వాత ఏమున్నాయి వాళ్ళకు? ఏమైనా చెప్తూ ఉంటారా మమ్మీ నేను పెద్దగా అయిన తర్వాత ఇది అవుతాను అని? మా పాప అయితే ఇంజనీరింగ్ అవుతుంది, బాబు అయితే స్పోర్ట్స్ లో ఇంట్రెస్ట్ కాబట్టి ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది. సో ఏంటి, ఏ స్పోర్ట్ అంటే బాగా ఇష్టం? బాస్కెట్ బాల్, క్రికెట్, ఫుట్బాల్? బ్యాడ్మింటన్ ఇష్టం. నైస్ నైస్. బ్యాడ్మింటన్ బాగా ఆడతాడా అయితే? బాగా. క్రికెట్ ఎనీ గేమ్ బాగా ఆడతాడు. అవునా? అన్నిట్లో బాగా షార్ప్. పాప డ్రాయింగ్, డాన్సింగ్, భరతనాట్యం అన్ని నేర్చుకుంటుందా తను? సో ఇలా స్పైసెస్ అన్ని వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. బాగా మిక్స్ అయిన తర్వాత మనం చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. సో ఎవరికి ఇంట్లో బాగా ఫేవరెట్ ఈ కట్లెట్స్ అంటే? మా ఇద్దరు కిడ్స్కి బాగా. ఇంకా వాళ్ళకి స్నాక్స్ అంటే ఇదే కదండి, ఇంకా పిల్లలు స్పైసీగా ఎక్కువ కోరుకుంటున్నారు ఇప్పుడు. స్వీట్స్ పెద్దగా ఇష్టపడరు. ఏమేం చేస్తూ ఉంటారు స్నాక్స్ ఇలా కట్లెట్స్? ఇంకా డిఫరెంట్ గా చూడడం, యూట్యూబ్ లో చేయడం. అంతేనా? అప్పటికప్పుడు. సో ఈ మధ్య కాలంలో మీరు ఇలా చూసి అంటే ఏదైనా కొత్త రెసిపీ చూసి ట్రై చేసిన సందర్భాలు ఏమైనా? ఏమేమి రెసిపీస్ ట్రై చేశారు కొత్తగా? చికెన్ తోటి నాన్ వెజ్ అయితే చేస్తూ ఉంటాం కదా, ఇంకా కొత్తగా నేనేం ఉండదు. సో రెడీ అయిపోయిందండి ఇది? బ్యాటర్ రెడీ అయిపోయిందండి. మనం చిన్న చిన్న ఉండాలి కట్లెట్స్ లాగా చేసుకోవాలి మనకు కావాల్సిన సైజులో. ఇప్పుడు ఫంక్షన్స్ లో ఎక్కువ ఇవే ప్రిపేర్ చేస్తారు కదా. అవునండి, చాలా మటుకు కట్లెట్ స్టార్టర్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టార్టర్స్. సో మీకు ఎలాంటి టైప్స్ ఆఫ్ స్టార్టర్స్ అంటే బాగా ఇష్టం? ఇంకా అదే డీప్ ఫ్రై. డీప్ ఫ్రైడా? మంచూరియా, రింగ్ రోల్స్.
సో ఈ కట్లెట్స్ రెడీ చేసుకున్నాం కదండి. సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? నెక్స్ట్ కార్న్ ఫ్లోర్ లో కొన్ని వాటర్ వేసుకొని ఓకే మొత్తం డిప్ చేసుకోవాలి. ఓకే కొంచెం కార్న్ ఫ్లోర్ లో వాటర్ వేసుకొని ఉండలు లేకుండా ఓకే మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్కటి తీసుకొని ఓకే ఇందులో డిప్ చేసుకోవాలి. తీసుకొని ఒక్కొక్కటి సైడ్కి పెట్టు. ఓకే సిమ్లో కాసేపు కదపకుండా బ్రౌన్ కలర్ వచ్చే వరకు. సో ఇదే ప్రాసెస్ లో మనం ఇంకా అంటే ఎలాంటి కట్లెట్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు? అంటే మటన్ ఆలు, మటన్, బటర్వి అన్ని కలిపి కూడా మిక్స్ వెజిటేబుల్స్ వేసి కూడా చేసుకోవచ్చు. పిల్లలకి అన్ని తిన్నట్టు ఉంటుంది కదా వెజిటేబుల్స్ మనం. సో మీ పిల్లలిద్దరు మంచి ఫుడీజా లేకపోతే తినడానికి ఏమన్నా గొలుసు చేస్తారా? బాగా తింటారండి. ఏమి ఇబ్బంది పెట్టారు, ఎలాంటి ఇబ్బంది పెట్టారు. ఓకే కిడ్స్ ఎక్కువ కంప్లైంట్ చేస్తారు కదా జనరల్ గా, మమ్మీ అది బాగాలేదు ఇది బాగాలేదు. ఈ విధంగా ఒక్కొక్కటి మనము కింద నుంచి పైకి అనుకుంటుంటే ఈవెన్ గా మనకు లోపలంతా కుక్ అవుతుంది. ఈ విధంగా వేగిన తర్వాత మనం ఒక టిష్యూ పేపర్ పైన వేయించాలి. ఓకే వేడి వేడిగా తెలంగాణ స్టైల్ చికెన్ కట్లెట్ రెడీ. ఇప్పుడు సర్వింగ్ బౌల్లో మనం వేడి వేడి తెలంగాణ స్టైల్ చికెన్ కట్లెట్ రెడీ అండి. ఓకే టేస్ట్ చూసి చెప్పండి. తప్పకుండా. సో చూస్తున్నారు కదండి చికెన్ కట్లెట్స్, అది కూడా తెలంగాణ స్టైల్. సో మంచిగా స్పైసీగా వేడివేడిగా క్రిస్పీగా కనిపిస్తున్నాయి. సో టేస్ట్ చేసి ఎలా ఉన్నాయో చెప్పేస్తాను. ఈలోపు మీరైతే ఒకసారి తయారు చేశానని చూడండి. తెలంగాణ స్టైల్ చికెన్ కట్లెట్ తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: ఉడకబెట్టిన చికెన్ ముక్కలు, ఉప్పు, కారం, మిరియాల పొడి, కొత్తిమీర, ఉడికించిన బంగాళదుంప, జీలకర్ర పొడి, గరం మసాలా, పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, బ్రెడ్ క్రమ్స్. తెలంగాణ స్టైల్ చికెన్ కట్లెట్ తయారీ విధానం: ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో ఉడకబెట్టిన చికెన్ ముక్కలు వేసి బాగా స్మాష్ చేసుకోవాలి. తర్వాత అందులో ఉడకబెట్టిన బంగాళదుంప, అలాగే ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కారం, జీలకర్ర పొడి, గరం మసాలా, మిరియాల పొడి, కొత్తిమీర, ఉప్పు, బ్రెడ్ క్రమ్స్ వేసి బాగా కలుపుకొని చిన్న చిన్న రౌండ్ షేప్స్ లో చేసుకుని కార్న్ ఫ్లోర్ లో అలాగే బ్రెడ్ క్రమ్స్ లో డిప్ చేసి డీప్ ఫ్రై చేసుకుని డిష్ అవుట్ చేసుకోవాలి. అంతే, తెలంగాణ స్టైల్ చికెన్ కట్లెట్స్ రెడీ.